నమస్తే అండి. ఈరోజు నేను బంగాళదుంప కూర చేస్తున్నానండి ఉడకబెట్టి. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూడండి. మనం ఈ కూరని పుల్కాలోకి, చపాతీలోకి, రైస్లోకి దేంట్లో అయినా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఈజీ కూడా చేసుకోవచ్చండి. ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఆయిల్ వేడి చేసుకున్నానండి. ఇంట్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేగినాయండి. రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, దీంట్లోని పసుపు కూడా వేసేద్దామండి. సాల్ట్ కూడా సరిపోని వేసేద్దాం. కలిపేసుకుని ఈ ఆనియన్స్ కొంచెం మగ్గేదాకా ఉడకనిద్దామండి. ఈలోపు బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం కదండి, అది తొక్కు తీసుకుందాం. ఉల్లిపాయలు మగ్గినాయండి, ఇలా ఉంటే సరిపోతుంది. దీంట్లో మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్క వేసుకున్నాం. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి కూరని. అయితే రసం అన్నా సాంబార్ అన్నా ఏదో ఒకటి ఉండాలి. మగ్గిపోయిందండి, ఇంతేనండి. దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకుందామండి. అదే నిమ్మకాయ పిండుకున్నాం అనుకోండి, కారం అయిపోయినా సరిపోతుంది. నిమ్మకాయ వేసుకోవాల్సి అనుకునే వాళ్ళు బాగా చల్లారిపోయిన తర్వాత కూర అప్పుడు నిమ్మకాయ రసం పిండుకోవాలండి. నా దగ్గర లేదండి, అందుకే కారం వేసాను. అండి కూర అయిపోయింది. ఈజీగా చేసుకోవచ్చండి, సింపుల్గా, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇది ఒకవేళ నిమ్మకాయ ఇంట్రెస్ట్ ఉన్నాడు నిమ్మకాయ పిండుకోవచ్చండి. అంతేనండి ఈరోజు కూర. మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కూరని. ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ చేసి.